సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్లో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల ఆకస్మిక తనిఖీ. గూడూరు పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఫుడ్ ఫెస్టివల్. కోట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు సూర్యోదయం వేళలో సూర్యకిరణాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలు తాకి అరుదైన సంఘటన మనుగోలు మండలంలోని లక్ష్మీ నరసింహపురం గ్రామంలో. జిల్లాలో ప్రధానంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల హెచ్చరించారు. చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఎస్పీ అజిత వేజెంట్ల మాట్లాడుతూ నూతనంగా నెల్లూరు జిల్లాలో కలిసిన చిల్లకూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగిందని, శాంతి భద్రతలు పెండింగ్లో ఉన్న కేసు వివరాలు పరిశీలించామని, ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు కూడా జాతీయ రహదారిపై వాహనాల్లో వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలియచేయాలని కోరారు. ఈ పరిశీలనలో ఎస్పీ వెంట గూడూరు డీఎస్పీ గీతా కుమారి, రూరల్ సే కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు పాల్గొన్నారు. చూడండి మేడం. సో ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్కి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇటువంటి సర్కిల్ విజిట్ అయింది అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ అన్ని కలిసాము. సో ఈరోజు డిఎస్పీ మేడంతో పాటు ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాము. అండ్ స్టేషన్లో మన దర్యాప్తు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తున్నామా, దాంతో పాటు రెగ్యులర్గా మనం బీట్స్ ఎలా పడుతున్నాయి, కోర్ పోలీసింగ్లో భాగంగా బీట్స్ సిస్టమ్ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుంది అనేది చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా. ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది అరకట్టడం చాలా ముఖ్యం మనకి. అది కాకుండా మనం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండి తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పీపుల్కి అందరికీ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా. అట్లనే విలేజ్ అడాప్షన్ కేసెస్తో కూడా అంతా మాట్లాడడం జరిగింది. మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము, పిల్లలకి అన్ని సెక్సువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము, వీటి మీద ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ పెడతాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినా కానీ వెంటనే మనం సాల్వ్ చేయాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాము. అందరికీ ఆఫీసర్స్కి ప్రజల
ప్రాణాలు చాలా ముఖ్యము, మీ ఫ్యామిలీకి కుటుంబానికి మీరు తిరిగి రావడం చాలా ముఖ్యము. సో డెఫినెట్గా హెల్మెట్ వేసుకొని నడపడము, లేన్ డిసిప్లిన్ పాటించడము అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ కానీ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండడం చాలా ముఖ్యము. సో మనకి ఇక్కడ హైవే మీద పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కొంచెం అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హైవే మీద ఎవరు కూడా అసలు హెల్మెట్ లేకుండా రావడానికి ఉండదు. మనం దాని మీద డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ముందు మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, దాని మీద ఇప్పుడు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలానే అందరికీ కూడా ఏది ఇన్సిడెంట్ అయినా కానీ చిన్నది పెద్దైనా ఇమీడియట్గా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మళ్ళీ గొడవలు పెద్దగా అయ్యి అవి మరి ఇదే లోపల ముందు ఇన్ఫార్మ్ చేస్తే 100 కాల్ 112 కాల్స్ చేస్తే మనం వెంటనే రెస్పాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రొటేరియన్ కె శ్రీనివాసరావు దాతృత్వంతో శానిటరీ ప్యాడ్స్ మరియు 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని, విద్యార్థులు అపరిశుభ్రంగా ఉంటే చదువుకునేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందని, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారి చదువులో మరింత ముందుకు పోవడం జరుగుతుందని, విద్యార్థులందరూ చక్కగా చదివి అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎలసిరి గోపాలరెడ్డి, ట్రైనీ వాసుగౌడ్, ఎన్ కృష్ణమరాజు, సిద్ధారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, ఎం హరినాథ్ రెడ్డి, గిరిబాబు, హరినాథ్ రెడ్డి, ఉపాధ్యాయురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు. Thank you. Okay. ప్రైవేట్ స్కూల్ పెట్టున్నారు. ఆయన బాధపడ్డ ఇబ్బంది లేదు, కానీ బాగా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండేది గవర్నమెంట్ స్కూల్స్లో. వాళ్ళు తక్కువ చేతులతో వస్తారని చెప్పి ఎవరంటే వాళ్ళు చేర్చుకుంటారు. కాకపోతే మా సార్ మాత్రం చేర్చుకోరు. కానీ డిసిప్లిన్గా వాళ్ళు వేసే మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు రొటీన్స్ పాపం 3 గంటల నిద్రపోతారు, అయినా కూడా టీచర్స్ 4 వెళ్తారనేసరికి వాళ్ళు నిద్రాపి మా రొటేరియన్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా. ఈరోజు ఆ దాత ఆయనకి కృతజ్ఞతలు. ఆయనకి స్టేజ్ ఫీల్ చాలా, ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడడం అలవాటు చేయాలా.
దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వితరణ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మాకు రేపు జూలై నుంచి రోటరీ క్లబ్కి కాబోయే ప్రెసిడెంట్. మీరందరూ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు టీచర్గా ఉన్నాడు. రెండేళ్ల లోపలనే రెండో కార్యక్రమం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. అందరికీ కూడా ముందుగా మీకు అందరికీ కూడా 90 మంది ఉన్నారు. ఎప్పుడు చెప్తున్నాను షేరింగ్ 86 రౌండ్ చేస్తే నేను 90 కదమ్మా. చాలా సంతోషం. ఇంతమంది ఆడపిల్లలు జడ్పీ స్కూల్లో చదువుతారు. ఇప్పుడంతా ఏంటంటే హైటెక్ హైఫై ప్రిఫర్ చేస్తుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ 90 మంది ఆడపిల్లలు ఉన్నారంటే చాలా. నేను కూడా ఇక్కడే చదివాను. పదే చెప్తే బాగుండేమో. నేను ఆడపిల్లల స్కూల్లో చదివాడైనా అప్పుడు కో ఎడ్యుకేషన్ అంతా ఒకటిగానే ఉండింది. అందువల్ల నాకు ఇక్కడికి పాత నేనే మీ పిల్లలిద్దరికి పిఆర్ క్లబ్లో నేషనల్ క్లబ్ చేసుకోవడానికి వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకు సర్టిఫికేట్ చిన్న పాత్ర గురించాను. నేను గతంలో కూడా ఇక్కడ మీకు ఒక ప్రామిస్ చేశాను. మీరెవరు దానికి అందుకోవటం లేదు. మీరు ఎంతమంది ఏ గేమ్లోనైనా కూడా ఏ స్పోర్ట్స్లోనైనా కూడా నేషనల్ ఆడితే అంతమంది ద్వారా మీకు అందరికీ కూడా 5,000 రూపాయలు వేసేస్తాం. ఈ రోడ్ల ప్రాజెక్ట్ అది వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సెలెక్ట్ అయినారు, మీకు మాకు ఖర్చులకి కూడా ఐ థింక్ ఎవరు ఖర్చులు కూడా ఎవరు అనుకుంటున్నారు గవర్నమెంట్. మీరు సెలెక్ట్ అయినారని చెప్పండి, ఇమీడియట్గా మీకు లేదు నన్ను స్కూల్కి రమ్మంటే లేదు మీ ఇంటి అడ్రస్ ఇస్తే నేను మీ ఇంటికి వచ్చి నిర్ధారించిపోతాను. మీరు ఆడండి అమ్మా. లేకపోతే ఎట్లా ఏంటి క్రికెట్ చూడటం లేదా మీరు? మన పెట్టుకోవాలి కదా. ఆడండి, ఏదో గేమ్ ఆడండి. క్రికెట్ ఒక్కటే గేమ్ అనుకోబాకండి. మన దేశవాళీ గేమ్లు చాలా ఉన్నాయి. హాకీ అసలు మన నేషనల్ గేమ్ ఏదో ఒకటి చెప్పండి. ఎవరైనా చెప్తారా? హాకీనా? అని షూర్? వెరీ గుడ్. సో చాలా సంతోషం అమ్మా. మీకు అందరికీ కూడా మిమ్మల్ని పదే కలుసుకునేదానికి ఈ మధ్యనే మన వాళ్ళు వరల్డ్ కప్ కొట్టిందానికి కూడా ఉదయాన్నే నేను దయచేసి మీకు తల 2 చాక్లెట్స్ కూడా ఇచ్చాను మిమ్మల్ని అందరూ కలుసుకునేదానికి. ఖమ్మం మీ నిన్న మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. నాకు తెలిసి మీలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి కింద ఉండే కుటుంబాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. అది వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే మీరందరూ కూడా ఎదగండి. ఇప్పుడే చెప్పాను, ఎవరు అనలేదు కానీ అమ్మ ఐఏఎస్ ఐపీఎస్ ఒక అమ్మ ఏదో యాక్టర్ అని చెప్పి 10th క్లాస్కి వెళ్తారు. అందువల్ల చూపిస్తున్నారు. గతంలో కూడా బాయ్స్ హై స్కూల్లో ఆయన ఈ హార్టిఫిషియల్ ఇచ్చారు. ఇల్లు కూడా ఆయన సనత్ నగర్ ఏమో అందుకని దగ్గరగా చూస్తున్నాడు ఆయన స్పాన్సర్షిప్. బాయ్స్ హై స్కూల్ నెక్స్ట్ గర్ల్స్ హై స్కూల్ ఇది 2వ ప్రోగ్రాము మా క్లబ్కి. లేదా ఈ ఇయర్ ఆయన ఫస్ట్ జాయిన్ అయింది. వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరెన్నో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా సీనియర్ రోటరీ గోపాలరెడ్డి గారిని ప్రసంగించవచ్చు. గూడూరు పట్టణ పరిధిలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ను పాఠశాల ఎస్ఎం రియాజ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండే చదువుతో పాటు వివిధ రకాల విషయాల పట్ల అవగాహన కల్పించడం కొరకు ఇలాంటి కార్యక్రమాలను మా పాఠశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను విద్యార్థులకు తెలియజేసి వాటి పట్ల ఉపయోగాలను కూడా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను వివరించి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పద్మయ్య, అకాడమిక్ డీన్ భవానీ మరియు సునీల్, ఉపాధ్యాయులు మల్లికార్జున, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. For conducting this type of competitions,
so that children are able to know the nutritious food and they can gain vitamins and they can know the vitamins by eating such nutritious food. Thank you. నారాయణ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి చాలా బాగుంటుంది. మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ మాకు పేరెంట్స్గా కూడా ఇలా ఫుడ్ కాంటెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమేమి ఏ ఫుడ్లో ఏం దొరుకుతుంది అని వాళ్ళకి చెప్పి మేము వాళ్ళ చేత చేయించి వాళ్ళు ఈజీగా దాన్ని అర్థం చేసుకొని తీసుకుంటారు. సలాడ్స్ అయినా వెజిటేబుల్ సలాడ్స్ అయినా వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు ఇంట్లో. చాలా హ్యాపీ. Good afternoon everyone. My name is Tulsi. నేను నారాయణ బ్రాంచ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా బ్రాంచ్లో న్యూట్రిషనిస్ట్ అండ్ మాస్టర్ చెఫ్ అనే ఒక కాంటెస్ట్ పిల్లల ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి మెయిన్ మోటో ఫ్రమ్ అవర్ నారాయణ మేనేజ్మెంట్ పిల్లల న్యూట్రిషియస్ ఫుడ్ని ఎలా తీసుకోవాలి, పేరెంట్స్ యొక్క హెల్ప్ లేకుండా వాళ్ళ యొక్క స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వితౌట్ యూజింగ్ గ్యాస్ అనేది ఈ కాంటెస్ట్ ద్వారా పిల్లలకు మేము తెలియపరుస్తున్నాము. సో ఈ కాంటెస్ట్లో తల్లిదండ్రుల యొక్క పార్టిసిపేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి కానీ మా యొక్క స్టాఫ్ మెంబర్స్కి కానీ టు కండక్ట్ దీస్ కాంటెస్ట్ ఇన్ సక్సెస్ఫుల్ వే అండ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నా ధన్యవాదాలు తెలియవచ్చుకుంటున్నాను. బికాస్ మా యొక్క కాంటెస్ట్ని మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాము. చాలా హ్యాపీగా. Here there is a program of NutriQuest as conducted by Narayana Group of Institutions and it is very good initiative because students could able to know what are the nutritious food and what they should able to eat. So I think this is a very good initiative done by the Narayana Group of Institutions. So I am very thankful for them as my child is also studying here and it is very helpful to all the students and this type of initiative should be done by all schools. Understand about the nutrition and what they need to do. It's a platform for us to make them in some case into their day-to-day habit by conducting one such program. So I'm very happy taking part my children in this program. కోట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల. కోట మండలం కోట పోలీస్ స్టేషన్ నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. నేపథ్యంలో స్టేషన్లోని పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ అజితా వేజండ్ల మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ను అమలు చేయాలని అన్నారు. గ్రామాల రౌడీజాన్ని సహించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి, గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, కోట ఎస్ఐ పవన్ కుమార్, కోట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
అంతా ఇట్లా 2-వీలర్ బైక్ యాక్సిడెంట్స్లోనే అయింది. సో అందుకని దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఇది కాకుండా మనకి ఆనరబుల్ సీఎం సార్ చెప్పినట్టుగా మనం క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ మీద చాలా గట్టిగా ఉంటాము. ఎక్కడైనా కానీ విమెన్ మీద ఏదైనా క్రైమ్ జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళని క్షమించేది లేదు. సో ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మహిళల భద్రత అందరికీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏదైనా అయితే మాత్రం మహిళల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అండ్ చిల్డ్రన్కి కూడా స్కూల్లో వాటిల్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్ వీటన్నిటి మీద కూడా చెప్పడం జరుగుతుంది. మన పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసు వీరందరూ కూడా రెగ్యులర్గా వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఇది కంటిన్యూ చేస్తాము అండ్ క్రైమ్ రేట్ తగ్గించడానికి అన్ని రకాల ఇప్పుడు తగ్గిందే వరకు మనం ఫిగర్స్ తీస్తామండి. సో ఇంకా నెల అయ్యాక చెప్తాను. సో గుడ్ ఈవినింగ్ అందరికీ, మీడియా మిత్రులందరికీ మార్నింగ్. ఈరోజు కోట పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ కానీ ఇక్కడ రావడం జరిగింది. మన ఎస్ఐ గారు అండ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ మేడం అందరూ కూడా వాళ్ళ వర్క్ గురించి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఎటువంటి కేసెస్ వస్తున్నాయి అండ్ వాటి దర్యాప్తు ఎలా జరుగుతుంది వాటి గురించి నాకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కోస్ట్ లైన్ ఉంది మనకి. సో అక్కడ ఉండే సమస్యలు అండ్ అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా కనుక్కున్నాము. సో రెస్పాన్స్ టైం అనేది ఫాస్ట్గా ఉండటము, మన సీనియర్ ఆఫీసర్స్ నుండి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏదైనా కానీ వెంటనే పోలీసులు చేరుకోవాలి అండ్ ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి. అది పెద్దగా అవ్వకుండా చూడాలి. ఇది మన మెయిన్గా మనం చూస్తున్నాము. సో దానికని ప్రజల్లో ఎప్పుడు మన ఆఫీసర్లు దగ్గర ఉండాలి. మన పోలీస్ విలేజ్ అడాప్షన్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారా ఊళ్ళో లోపలికి లేదు అనేది చూస్తున్నాము. అలానే మన బీట్ సిస్టమ్, బికాజ్ అది మన కోర్ పోలీసింగ్, బీట్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకునేదానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని స్టాఫ్ తక్కువగా ఉంది అనేసి చెప్పడం జరిగింది. సో దాన్ని మనం మళ్ళీ చూసి ఎక్కడ ఎలా వేరే స్టేషన్స్ నుండి మూవ్ చేయడం అయ్యేది అనేది మేము స్ట్రాటజీ వేస్తాము. ఇది కాకుండా ముఖ్యంగా ప్రజలకి ట్రాఫిక్ మీద కూడా అవగాహన కలిగించడం చాలా ముఖ్యము. అది మన ఆఫీసర్స్ చేస్తున్నారు. బట్ ప్రజలు కూడా స్వయంగా వాళ్ళ రక్షణ గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళు హెల్మెట్ అవేర్నెస్ అనేది, దెన్ లేన్ డిసిప్లిన్ అనేది, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉంటాం, మైనర్స్కి బైక్స్ ఇవ్వకుండా ఉండము, ఇది ఏదన్నా అదర్వైజ్ ప్రజల నుండి ఎట్లా ఉంది పోలీస్ పట్ల ఇంకేం చెప్తున్నారు? లాస్ట్ వీక్లోనే 29 మెంబర్స్ని రౌడీ షీట్స్ మొత్తం చేయించండి. అందరినీ బైండ్ ఓవర్స్ చేసి గొడవలు చిన్న చేస్తున్నారు కానీ బైండ్ ఓవర్స్ చేసేయండి. రౌడీ షీట్స్ అయితే ల్యాండ్ ఇష్యూ ఏదైనా రాగానే ఫస్ట్ బోత్ పార్టీస్ బైండ్ ఓవర్ చేసిన తర్వాత అది ఎంఆర్ఓ రాయటం, బౌండ్ ఓవర్ చేయడం చేసి అప్పుడు దాన్ని ఫార్వర్డ్గా మేడం. మొత్తం ఎంతమంది రౌడీ షీటర్లు జిల్లాలో చాలా వరకు మనం లోపల కంట్రోల్ చేస్తాం వెళ్ళారు. అండ్ పీడిఆర్స్ మనం 20 పైననే పెట్టాము. సో అది కాకుండా మనం ఏ ఇష్యూ అయినా కానీ ముందు బైండ్ ఓవర్ చేస్తున్నాము. వాళ్ళు మన దగ్గర బోత్ పార్టీస్ బైండ్ ఓవర్ చేస్తున్నాము. అప్పుడప్పుడు ఎక్కడైతే అసలు రౌడీ ఎలిమెంట్స్గా ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఎంఆర్ఓ, ఆర్డీఓ దగ్గర, చిన్నదైతే ఎంఆర్ఓ దగ్గర, మరి పెద్దగా అయితే 5 lakhs బైండ్ ఓవర్స్ కూడా చేస్తున్నాం కదా. అండ్ అది 4th ఫీచర్ ఆఫ్ బాండ్స్ కూడా చేస్తున్నాము. వాళ్ళు బైండ్ ఓవర్ చేశాక కూడా మళ్ళీ ఏమైనా గొడవ చేస్తే దానికి 4th ఫీచర్ ఆఫ్ బాండ్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు కట్టి దాని తర్వాతనే ఆ కేసులో మళ్ళీ లోపల పంపించడం అని చేస్తున్నాం. పీడీ యాక్ట్ ఇవి కూడా పెడుతుంది. మనం ఇక్కడ వాళ్ళు ఇక్కడ కోట వరకు ఏదో లేవు పీడీ యాక్ట్లు, బట్ మొత్తం జిల్లాలో 20 పైన ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న పశువైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు ప్రాంతీయ పశువైద్యశాల ఉప సంచాలకులు గురువారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మనుబోలు మండలంలోని పీడూరుపాలెం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాడి రైతులకు చెందిన పశువులు, గేదెలు, మేకలు లాంటి జంతువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమం ఆ గ్రామ టీడీపీ నాయకులు, సర్వేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
గాలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ హర్ష కుమార్, డాక్టర్ కార్తీక్, గ్రామాల రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్ద పశువులకి, అలాగే కోళ్ళకి, అలాగే తర్వాత మేకలకి, తర్వాత చిన్న దూడలకి నష్టల నివారణ మందు స్థాపించడం జరిగింది. అలాగే సూలుకు రాని పశువులకు కూడా సూలు పరీక్షలు చేసి వాటి ఆరోగ్యానికి కావలసిన మందులు ఇవ్వడం జరిగింది. అలాగే కోళ్లకు కుక్కర వ్యాధి రాకుండా టీకాలు వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పశు వైద్య శిబిరాలలో రైతులని చైతన్యపరుస్తూ వాళ్ళ పశువులకి పశు బీమా చేసుకోవాలని తెలుపుతున్నాం. ప్రతి రైతు వారు యొక్క 10 పశువులకి బీమా చేసుకోవచ్చు. అలాగే బీమాలో కూడా 85% సబ్సిడీతో మేము బీమా చేస్తున్నాం. 30,000 పశువుకు వచ్చి రైతు వాటా కింద 300 రూపాయలు మాత్రమే కట్టవలను. అలా కాకుండా మాకు 60,000 రూపాయల పశువు కదా అంటే 60,000 పశువుకు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ సబ్సిడీ వచ్చేసి 1,643 రూపాయలే ప్రతి ₹1,00,000 పశువుకు కానీ, 60,000 పశువుకు కానీ, 70,000 పశువుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మటుకు 1,642 రూపాయలు మాత్రం ఇస్తుంది. కొరవ వాటా రైతు చెల్లించుకోవాల్సింది ఉంటుంది. అలాగే రైతు శ్రేయస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ గోకులాలు అనే విషయం కూడా ఉన్నాయి, గోకులాలు కూడా ఉన్నాయి. రైతులు కూడా ఈ గోకులాలని 90% సబ్సిడీతో గోకులాల షెడ్లు కట్టిస్తారు. 6 పశువులకు ఉన్న గోకులాలు ఉన్నాయి, 4 పశువులకు ఉన్నాయి. అలాగే 2 పశువులకు కూడా ఈ గోకుల షెడ్లు జరుగుతుంది. అలాగే గొర్రెలకు కూడా ఈ గోకులం షెడ్లు ఉన్నాయి. గొర్రెలు మేకలకు కూడా గోకులాల షెడ్లు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ పశుసంవర్ధక శాఖ ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే మనం రైతు సోదరులు ఈ టైంలో పచ్చి మేత దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున వారికి ఏంటంటే ఈ ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా 25 సెంట్ల నుంచి 1 ఎకరా దాకా చేసుకుంటే వాళ్ళకి 35% సబ్సిడీ కూడా ఇది వేసుకునేదానికి ఈ ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా ఉంది. కాబట్టి అట్లాగే మనం సంచార పశు ఆరోగ్య శిబిరాలు మళ్ళా రీఓపెనింగ్ చేయడం జరిగింది 1966 పేరు మీద. కానీ దాన్ని కూడా రైతు సోదరులందరూ ఉపయోగించుకొని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి వారు కూడా ఆర్థికంగా పెంచుకుంటారని కోరుకుంటూ పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ శ్రీ ముత్యాల అమ్మవారి దేవస్థానంలో మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు. భక్తులు 1000 కల్లుకుండలతో వేపాకు చీరలతో పొంగలు పెట్టుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతులు, పల్లకీ సేవ మరియు ఊంజల్ సేవ నిర్వహించారు.
ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు సూర్యోదయం వేళలో సూర్యకిరణాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలు తాకే అరుదైన సంఘటన మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో జరగడం విశేషంగా ఉంది. మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు నుండి భీష్మ ఏకాదశి వరకు 5 రోజుల పాటు ఉదయం వేళలో సూర్యకిరణాలు ఆలయ గర్భగుడిలోని మూల విరాట్ను తాకుతూ ఉంటాయి. స్వయంగా సూర్య భగవానుడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సూర్యకిరణాలతో అభిషేకం చేస్తున్నట్లుగా ఇక్కడి భక్తుల విశ్వాసం. ఆలయ అర్చకులు వెంకటనాథాచార్యులు మీడియాతో విశేషాలు తెలియజేశారు. ఈ దృశ్యాలను చూసేందుకు గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని తెలిపారు. లక్ష్మీనరసింహాపురంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈ రథసప్తమి సూర్య జయంతి రథసప్తమి నుండి భీష్మ ఏకాదశి లోపల 5 రోజులు శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో 5 రోజులు స్వామివారికి సూర్య భగవానుడు సూర్యకిరణాలతో అభిషేకం చేస్తాడు. స్వామివారి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీనరసింహస్వామి ఇద్దరికి శ్రీ సూర్య భగవానుడు పాదాభివందనం చేసే కార్యక్రమంలో ఈ 5 రోజులు స్వామివారికి సూర్యకిరణాలు స్వామి మీద క్రమేణా పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ప్రసరించి తదుపరి కొంత సమయం తర్వాత స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు సూర్యకిరణాలు ప్రసరించి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనరసింహపురంలో ఉండే గ్రామ ప్రజలందరూ వచ్చి వీక్షించి చరితార్థులవుతారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కాకుండా ఈ మండలంలో ఉండే ప్రజలందరూ వచ్చి స్వామివారి కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్లో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత ఏజెంట్ల ఆకస్మిక తనిఖీ. గూడూరు పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఫుడ్ ఫెస్టివల్. కోట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు సూర్యోదయం వేళలో సూర్యకిరణాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలు తాకి అరుదైన సంఘటన మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహపురం గ్రామంలో. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.